మాత్రం నెక్స్ట్ ఉంటుంది. మహాభారత రిఫరెన్సెస్ వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, వేరే లెవెల్ అసలు. అండ్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే పూనకాలే. అసలు ప్రభాస్ని ఎలా చూడాలో క్లైమాక్స్లో చూపించాడు. క్లైమాక్స్ వరకు అసలు ప్రభాస్ చాలా ఫనీ గాయగా సరదాగా ఉంటాడు. అసలు గ్రే క్యారెక్టర్ అన్నట్టు, ఎప్పుడు పోర్ట్రే చేయని క్యారెక్టర్ అనేది సరదాగా చూస్తే క్లైమాక్స్ అయితే మాత్రం పూనకాలు అంటే పూనకాలు వచ్చేస్తాయి. ఫ్యాన్స్కి అయితే చొక్కా దింపేసుకుంటారు. ఇంకా నేను అవన్నీ చెప్పను. క్యారెక్టర్ ఒక్కొక్క ఎంట్రీ అంటే నేను స్పాయిలర్స్ ఇవ్వను. కొన్ని స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి ఆయన ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను. స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే లేదన్నా, ఆది చూసుకుంటే 1000 రెట్లు బెటర్. ఇది వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆది పురుషుడు దీనికి కంపేర్ 2 మైథాలజికల్ కాన్సెప్ట్, అది రామాయణం మహాభారతం. బట్ ఇదేంటంటే ఈ ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది ఆయన తీసుకోవడం అనేది. అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే, ఫస్ట్ హాఫ్ స్లో అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక్కొక్క అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ. ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకా అంటే స్టోరీ బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్స్ బిల్డ్ అవుతున్నాయి. సో అక్కడక్కడ బోర్ కొట్ల, అక్కడక్కడ హ్యూమన్ టచ్ ఇచ్చాడు, సరదాగా ఉంది. సెకండ్